ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జీబీఎస్ సిండ్రోమ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు సైతం నమోదు కాకపోయినా సిండ్రోమ్ నివారణకు అవసరమయ్యే మందులు అందుబాటులో ఉన్నాయని అంటున్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యప్రభతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. జీబీ వైరస్తో ప్రస్తుతం ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఈ జీబీ వైరస్ కేసులు ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైనా నోట్ అయినాయా లేదా అనే విషయాన్ని రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ సూర్యప్రభ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ జీబీ వైరస్ ప్రస్తుతం ఈ కేసులు ఏదైనా మీకు ఐడెంటిఫై అయినాయా? ఇక్కడ ఏదైనా కేసులు నమోదైనాయా? ఒకవేళ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మా దగ్గర జీబీ వైరస్ కేసెస్ ఏమీ రిపోర్ట్ అవ్వలేదండి, అంటే అడ్మిట్ అవ్వలేదు. మాకు 1-2 కేసెస్ జీబీ వైరస్ లాగా అంటే మిమిక్ సస్పెక్ట్ కేసెస్ అని అనుకున్నాము. వాటిని అన్నీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అవి జీబీ వైరస్ కాదు అని జనరల్ మెడిసిన్ ప్రధాన ఆయన ఉంటారు కదా, హెచ్ఓడి గారు, ఆయన నిర్ధారించారు ఇది కాదు, జీబీ వైరస్ కాదు, అంటే సిమిలారిటీస్ ఉన్నాయి కానీ జీబీ వైరస్ లాగా అయితే కాదు అని చెప్పి. ఒక కేసు అయితే కాకినాడ రిఫర్ చేసాము, ఎందుకంటే దాన్ని కన్ఫర్మేషన్ చేయడానికి కాకినాడ రిఫర్ చేసామండి. ప్రస్తుతానికైతే మా దగ్గర ఏమి కేసెస్ అడ్మిట్ అవ్వలేదు. జీబీ వైరస్ వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ ఏంటంటే వీక్నెస్ ఉంటుంది, లిమ్స్ వీక్నెస్, కాళ్ళు చేతులు బాగా వీక్నెస్ ఒకటి ఉంటుంది, సెన్సరీ లాస్ ఉంటుంది, అసెండింగ్ సెన్సరీ లాస్ అంటారనమాట, దాన్ని యాక్సానల్ అసెండింగ్ సెన్సరీ లాస్ అంటారు. అదొక మెయిన్ సిమ్టమ్ అవుతుందన్నమాట. అది ఎక్కువ పారస్థీషియాస్ ఎక్కువ ఉంటాయి. అదర్ దాన్ దట్ అది ఒక్కొక్కసారి ఏంటంటే మజిల్ వీక్నెస్కి లీడ్ అయ్యి కార్డియక్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఈ జీబీ వైరస్ వస్తుందనే ఒక రూమర్ అయితే ఉంది. అంటే సిండ్రోమ్ వైరస్ కోవిడ్ వచ్చిన వాళ్ళకి జలుబు ద్వారా సిండ్రోమ్ వస్తుంది, దాని ద్వారా అని కొంత ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిపై మీరు ఏం చెప్తారు? అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళకి అన్న ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయా, ఏదన్నా కారణంతో వస్తాయంటారా? లేదు, ఇది కోవిడ్ వచ్చిన వాళ్ళకే వస్తుందని చెప్పడానికి ఎక్కడా నిర్ధారించలేదు. ఎక్కడని ఏంటంటే ఎప్పుడైనా ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే, మెయిన్లీ ఏంటంటే ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిన తర్వాత చాలా తక్కువ మందిలో జీబీ సిండ్రోమ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ జీబీ సిండ్రోమ్ వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఉన్నదండి, దానికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, చేయొచ్చు, ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు దానికంటే మెడిసిన్ ఏమన్నా ఇక్కడ అందుబాటులో ఉందో ఒకవేళ జీబీ సిండ్రోమ్కి సంబంధించి? ఐవీఐజీ ఇస్తారండి, అవి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మా హాస్పిటల్లో తగినంత నిల్వలు అయితే ఉన్నాయి మాకు. మేము ఆ ఇంజెక్షన్స్ మేము రెడీగా పెట్టుకుని ఉంచుకున్నాం ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఈ జీబీ సిండ్రోమ్ వైరస్ ఇటు గుంటూరులో ఒక మహిళ చనిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అంటే కొంత ప్యానిక్ గురవుతున్నారు. అంటే వస్తే ముందుగా ఒకవేళ ఏదన్నా సింటమ్స్ కనిపిస్తే హోమ్గా ఎటువంటి రెమెడీస్ తీసుకుని హాస్పిటల్కి రావడం మంచిది అంటారా? ఏం చెప్తారు మీరు? ప్రతి ఇన్ఫెక్షన్లోని కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి వాళ్ళల్లో జీబీ వైరస్ రావడానికి, జీబీ సిండ్రోమ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాంటప్పుడు ఎవరికైనా కూడా తిమ్మిర్లు ఉండటం, కాళ్ళు చేతుల్లో బాగా తిమ్మిర్లు ఉండటం, వీక్నెస్ ఉండటం, మజిల్ వీక్నెస్ ఉండటం ఎక్కువగా ఉంటే కనుక ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత, అంటే యూజువల్గా ముందు వచ్చే జీబీ సిండ్రోమ్ వచ్చే ముందర ఒక ఫీవర్ లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యి దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవుతుంది. ప్రస్తుతం ఉన్న ఈ జీబీ వైరస్తో అంత భయపడవలసిన అవసరం లేదని చెప్తున్నారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం వెంటనే హాస్పిటల్కు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక ఈ వ్యాధి నయమవుతుందని, ఎవరూ కూడా ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేదని కూడా ఇటు రాజమహేంద్రవరంలోని ఈ జీబీ వైరస్కు వచ్చిన వారికి కూడా వారికి కావాల్సిన మందులు కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయని మనతో చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.